హల్లెలూయా. కీర్తనలు 118వ అధ్యాయము ఉత్తర ప్రత్యుత్తరంగా చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలిచును, ఆయనకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి. ఆయన కృప నిరంతరము నిలిచునని అహరోను వంశస్థులు అందురుగాక. ఇరుకునందుండి నేను యెహోవాకు మొర్రపెట్టి తిని, విశాల స్థలమందు యెహోవా నాకు ఉత్తరం ఇచ్చెను. యెహోవా నా పక్షము వహించి నాకు సహకారి అయి ఉన్నాడు. నా శత్రువుల విషయమైన నా కోరిక నెరవేరుట చూచెదను. రాజులను నమ్ముకొనుట కంటే యెహోవాను ఆశ్రయించుట మేలు. నలుదిశలను వారు నన్ను చుట్టుకొని ఉన్నారు. యెహోవా నామమును బట్టి నేను వారిని నిర్మూలము చేసేదను. నేను పడునట్లు నీవు నన్ను గట్టిగా తోసితివి. యెహోవా నాకు సహాయం చేసెను. నీతిమంతుల గుడారములలో రక్షణను గూర్చిన ఉత్సాహ సునాదము వినబడును. యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయి. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. నేను వచ్చినట్లు నీతి గుమ్మములు తీయుడి. నేను వాటిలో ప్రవేశించి యెహోవాకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను. నీవు నాకు రక్షణాధారుడవై నాకు ఉత్తరమిచ్చి ఉన్నావు. నేను నీకు కృతజ్ఞతాస్తులు చెల్లించెదను. అది యెహోవా వలన కలిగినది, అది మన కన్నులను ఆశ్చర్యము. యెహోవా దయచేసి నన్ను రక్షించుము. యెహోవా దయచేసి అభివృద్ధి కలిగించుము. యెహోవాయే దేవుడు, ఆయన మనకు వెలుగు అనుగ్రహించి ఉన్నాడు. ఉత్సవ బలి పశువును త్రాళ్లతో బలిపీటకు కొమ్ములను కట్టుడి. అందరం కలిసి చదువుకుందాం. యెహోవా దయాళుడు, ఆయన కృప నిరంతరము నిలుచున్నది, ఆయనకు కృతజ్ఞతాస్తులు చెల్లించుడి. దేవుడి వాక్యం మన ఇంట్లో దీవించును గాక.